వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పోయింది నా బిడ్డ ప్రాణమే. కానీ దీనికి మాత్రం హెచ్ఓడి సార్ యువరాజులు కంపల్సరీ నాకు వచ్చి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. సరే నా బిడ్డ ప్రాణం పోయింది సార్, పై నుంచి కింద పడినాడు కదా, ఆ నిమిషం నుంచి ఇంతవరకు ఒక కాలు నాకు చేసి చెప్పలేదు ఆయన. క్లాస్ కి రాలేదనేసి ఎప్పుడు చూసినా కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు, క్లాస్ కి రాలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని రిక్వెస్ట్ చేసి నేను చెప్పేసే వెళ్ళాను సార్ 1 వీక్ ముందు. మళ్ళా నా బిడ్డ పై నుంచి కింద పడే అంత మూర్ఖుడు ఏం కాదు, అర్థమైందా? కష్టపడి కుటుంబం నుంచి మేము పుట్టినాం సార్, వాడికి అర్థం అవుతుంది. కానీ ఏదో జరిగింది, దానికి సమాధానం వాళ్ళు చెప్పే తీరాలి. అది కేటనక ఒళ్ళంది వెళ్ళి చెల్లారి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి అడిగిన దానికి ఈ బాబుని లోపల నుంచి బయట కింద తోసినారు. అదే వాళ్ళ ఇంట్లో బిడ్డలు అయితే ఇలాగే చేస్తారా? మీ ఇంట్లో బిడ్డలు కూడా ఉంటారు కదా సార్, చదువుతారు కదా, వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్తారా? తండ్రి లేకుండా నా బిడ్డ చావుకు మాత్రం కంపల్సరిగా న్యాయం చెప్పాలా, చెప్పి తీరాలా. వీళ్ళు చెప్తేనే ఇక్కడ నుంచి మేము కదులుతాం. కంపల్సరీ వాళ్ళు రావాలి. ఇప్పటికి మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది అనేసి సార్ మా బిడ్డను తెచ్చి ఇక్కడ చేర్పించినాము. ఏమైనా సీట్ వస్తే కూడా కష్టపడే కుటుంబం నుంచి ఏది ఒక బిడ్డ అయితే కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి సార్. రిక్వెస్ట్ చేసాము నా బిడ్డ చదవలేదనా, సరే సర్ది చెప్పండి, అంతేగాని 1 నిమిషించేది బయట పోమనేది. 2 రోజుల ముందు ఒక అమ్మాయి చనిపోయింది, అమ్మాయి పేరు ఏమైనా వచ్చిందా? కాలేజీ యాజమాన్యం పేరు ఏదైనా బయటపడిందా? లేదు, ప్రైవేట్ కాలేజ్ అని మాత్రం వేసేసారు అంతే. అమ్మాయి ప్రాణం పోయిందా ఉందా మాకు తెలీదు, కానీ ఈ రోజు మా అబ్బాయి ప్రాణం పోయింది. ఇంతవరకు కాలేజ్ యాజమాన్యంలో ఇంతవరకు మాకు ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఇంతవరకు మాకు వీళ్ళు ఏం చెప్పలేదు. పిల్లలు చూసి నాకు ఫోన్ చేసి, కాలేజీలో ఉండే పిల్లలు చూసి ఫోన్ చేసి చెప్తేనే మా అబ్బాయిని పోయి చూశాను. నాకున్నది నా అబ్బాయి ఒక్కడే సార్. కంపల్సరీ కాలేజ్ యజమానందే ఏదో తప్పు ఉంది, వాళ్ళే నాకు సమాధానం చెప్పాలి. నా బిడ్డ చావుకి ఒక ఇది చెప్పాలా, చెప్పి తీరాలి, తీర్పు న్యాయం చేయాలా. వాడు 4th ఫ్లోర్ లో నుంచి పడినారని చెప్పినారు, కానీ 4th ఫ్లోర్ లో వాళ్ళ వేస్తున్నారు. పై నుంచి 4th ఫ్లోర్ లో నుంచి కింద దూకితే పడే అంత ఛాన్స్ లేదు. నిలబడి పడితే కూడా ఆ వల చినుగుతుంది, కానీ 3rd ఫ్లోర్ అంటారు. సరే 3rd ఫ్లోర్ లో నుంచి పడినాడు అనుకో, వాడెంత అంత మూర్ఖుడేం కాదు, అర్థం చేసుకునే మనస్తత్వం వాడికి ఉంది కాబట్టి ఉండే వాళ్ళని హింసించాడు. అలాంటి మనస్తత్వం కలవాడు, అంతేగానే ఇంత ఇది చేసుకునే అంత పరిస్థితి నా బిడ్డది కాదు. కానీ కాలేజ్ యాజమాన్యంలో ఏదో తప్పు ఉంది, కానీ వీళ్ళ మాత్రం నాకు సమాధానం చెప్పే తీరాలి. అబ్బాయి అయితే ఇలాంటి రిమార్కులు అంతా ఏం లేదు, అవంతా ఏం లేదు. నేను అడుగుతానే ఉంటాను అప్పుడప్పుడు, ఇప్పుడే కాదు, గత 4-5 నెలలకు ముందు నుంచి కూడా నేను అడుగుతానే ఉన్నాను, నీకేమన్నా కాలేజీలో ప్రాబ్లం ఉందా? అవన్నీ కూడా నేను అడుగుతానే. లేదు, అలాంటిదంతా లేదు, అలాంటిది ఉంటే నీకు చెప్పనా? ఎందుకంటే నా బిడ్డను నేను కష్టపడి చదివిస్తాను కాబట్టి నా బిడ్డ గురించి నాకు తెలుసు, నా గురించి నా బిడ్డలకు తెలుసు. అలాంటప్పుడు వాడు ఏదైనా కానీ నాతో షేర్ చేయకపోయినా మా అమ్మతో కానీ మా తమ్ముడితో కానీ ఇలా షేర్ చేసుకునేవాడు. కానీ అలాంటిదంతా ఏం లేదు మా, నేను సోషల్గానే అందరితో ఉంటాను అన్నాడు. పిల్లలతో చిన్న గొడవలు వేసుకున్నా కూడా వాళ్ళతో ఎప్పుడు కలిసిపోతా ఉంటాడు, అంతేగాని ఇలాంటి మార్గం మాత్రం ఎంచుకునేవాడు మాత్రం కాదు. కానీ ఇక్కడ ఏదో ప్రస్తుతం జరిగింది, ఇలాంటిది అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ అయితే ఎవరు నాకు చెప్పలేదు ఇలా జరుగుతా ఉంది. అడగాలని ఉంటే నేను పిలిచి మీరే నిలబెట్టాలని అడుగుతా. ఈరోజు సీతమ్స్ కాలేజ్లో మధ్యాహ్నం 2 గంటల పైన రుద్రమూర్తి అనే అబ్బాయి 2nd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. అతను కాలేజ్ ప్రెమిసెస్లోనే 3వ అంతస్తులో ఒక గోడ నుంచి దూకి కిందికి పడినందువల్ల బలమైన గాయాలు తలపై హాస్పిటల్లో చేర్పించగా హాస్పిటల్ పరీక్షించే డాక్టర్ని చెప్పడానికి ధృవీకరించబడింది. ఈ సంఘటనపై వెంటనే మా రూరల్ సిఐ గారు కాలేజీకి, తర్వాత హాస్పిటల్కి ప్రిన్సెస్ సందర్శించిన తర్వాత కాలేజ్ యాజమాన్యం సంబంధించి దీని బాధ్యత ఉంది పైన చెప్పేసి అబ్బాయికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయికి సంబంధించిన బంధువులు ధనలక్ష్మి ఆమెని SSCI గారు కొద్దిగా ఆయన్ని హోల్డ్ చేసి
వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు చూసిన ఇన్సిడెంట్ కాదు. తర్వాత వాళ్ళ బంధువు అబ్బాయి చనిపోయినాడనే విషయం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీపీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎమోషన్స్తో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నాను. ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే, అదే వాళ్ళ బీటెక్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు, దానికి ఆ అమ్మాయి ఇంకా చదువుతున్నాము, జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఆలోచన చేస్తాము, మా పేరెంట్స్తో కూడా ఆలోచన చేయాలా, నాకు ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయను ఆ అమ్మాయిని చెప్పినది. ఈరోజు మార్నింగ్ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే, నువ్వు నా లవ్ని ప్రపోజ్ చేస్తావా లేదా అని చెప్పేసి అగైన్ ఈరోజు కూడా సుమారు 10 గంటలప్పుడు కాలేజ్ ప్రెమిసెస్లో ఈ రుద్రమూర్తి అడిగినాడు. దానికి ఆ అమ్మాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో అని ఎగ్జామ్స్ రాసేకి కాలేజీకి వెళ్ళిపోయింది. రుద్రమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితోనూ అమ్మాయిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఇంకా ఆ బాధలో ఆయన కాలేజ్ ప్రెమిసెస్లో 3వ అంతస్తు నుంచి గోడ దూకి సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా మీడియా సోదరులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేసే మనవి ఏంటంటే, ఇది ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారము దీంట్లో అబ్బాయి తన ఇష్టపడుతున్న అమ్మాయి అతని లవ్ని ప్రపోజ్ చేయని యాక్సెప్ట్ చేయలేదనే ఉద్దేశంతో చేసుకునే తప్ప ఇతరత్ర వేరే కారణాలు కనిపించలేదు. అన్ని కోణాల నుంచి కూడా మేము దీన్ని దర్యాప్తు చేసి ఇంకా వాస్తవాలు ఏమైనా ఉంటే కనుగొని మీకు తెలియపరుచుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.